నమస్తే, వెల్కమ్ టు 3 Mango Range of Spices తెలుగు రుచి, పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మరి ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. సో మరి కొత్త సంవత్సరంలో మన పార్టిసిపెంట్స్ వాళ్ళ వంటల తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారండి. ముందుగా వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ పరిచయం చేసుకుందాం. మీ పేరండి? నా పేరు అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఈసీఎల్ కుషాయిగూడ నుంచి వస్తున్నానండి. సికింద్రాబాద్. ఓ, సికింద్రాబాద్ నుంచా? ఓకే. మీరు? చంద్రిక అండి. చంద్రిక. మీరు? చందానగర్ నుంచి వస్తాను. చందానగర్. మీరు రిలేటివ్సా? లేదండి, వేరే వేరేనేనా? ఓకే, గుడ్. అయితే మరి మీరు ఏం వంట చేయబోతున్నారు? నేను గ్రీన్ చికెన్ చేయబోతున్నానండి. గ్రీన్ చికెన్. మీరు? మేథీ మటన్. మరి ఇద్దరు ఎవరు ముందు చేయాలనుకుంటున్నారు? అసలు నేను అడిగే లోపే అనేస్తున్నారు. ఓకే ఓకే, మీరే ఫస్ట్ చేస్తున్నారు. ఓకే, గ్రీన్ చికెన్ చేస్తారు. ఓకేనా? ఓకే. గ్రీన్ చికెన్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గ్రీన్ చికెన్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పెరుగు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి అనిత గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే మేడం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నారు. సిమ్లో ఉంచాలా, హైలోనా? హైలో ఉంచండి. హైలో. ఓకే. అదేంటండి? బటర్ వేస్తున్నాను. బటరా? ఓకే. అవునండి, కొంచెం గ్రీన్ చికెన్ కి బటర్ వేస్తే కొంచెం టేస్ట్ గా ఉంటుంది అనేసి కొంచెం బటర్ ఆయిల్ వేద్దామండి. కొంచెం గ్రీన్ చికెన్ కి కొంచెం బటర్ వేస్తే టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ పత్తా వేసుకుందాం. బిర్యానీ పువ్వు ఒకటి ఉంటుంది, ఆ పువ్వు కొంచెం వేద్దాం ఫ్లేవర్. బిర్యానీ పువ్వు, ఆకు, అంతే. ఇలాచి కొంచెం ఫ్లేవర్ కి. ఓకే, ఈ 3 మసాలా దినుసులు అంతేనా? అంతే మేడం. నెక్స్ట్ కాజు వేసుకుంటాం. కొంచెం కాజు వేసేసుకున్నాం. మీరేం చేస్తూ ఉంటారండి? నేను డిగ్రీ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ అండి. ఇంగ్లీష్ లెక్చరర్. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి మీతో మాట్లాడే. అదేం లేదు మేడం, మనం మాట్లాడుతున్నాం. అయ్యో, నన్ను మేడం అని పిలవద్దండి, భావనని పిలిస్తే చాలు. కొంచెం నేనే మిమ్మల్ని మేడం అనాలేమో. అయ్యో, అదేం లేదు మేడం. ఓకే, చెప్పండి ఏం చేయాలి? కొంచెం కాజు ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాం. మీరు చికెన్ నేను బాయిల్ చేశారా? నేను కొంచెం వాటర్ పసుపు వేసేసి లైట్ గా పచ్చి వాసన నీసు వాసన పోవడానికి కొంచెం బాయిల్ చేశానండి. ఓకే, ఉప్పు పసుపు కొద్దిగా హాఫ్ బాయిల్ లాగా. ఓకే, పూర్తిగా ఉడికించకుండా సగమే ఉడికించుకున్నారు అంటే వంట చేసుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది. ఓకే, ఐ థింక్ ఇది అయిపోయినట్టుందండి. అయిపోయిందండి. చికెన్ ముక్కలు దీంట్లో వేసేద్దాం. ఓకే, పెట్టేయాలా? చెప్పొద్దా? కొంచెం తిప్పేసి. ఇదేంటి ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఎంతసేపు ఉంచాలాగా? 2 minutes చాలండి. 2 minutes ఉంచాలా? ఓకే. తర్వాత మనము గ్రీన్ పేస్ట్, మనము కోరియండర్, అది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి. సో ఇది కొంచెం ఆ బటర్ చికెన్ కి కొంచెం ఇదైపోయినాక అప్పుడు అది వేసేసి ఫ్రై చేద్దాం. ఓకే, మీరు ఇప్పుడు లెక్చరర్ చేయట్లేదా? చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నారా ఇంకా? మీ పిల్లలు? 2 అబ్బాయిలు అండి నాకు. 2 అబ్బాయిలు. సో మీ పిల్లలకి మీరు చదువు ఈజీ అయిపోయి ఉంటుందిగా? లేదు మ్యామ్, వాళ్ళు నా దగ్గర అసలు చదవరు. నేను బయట వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఇంట్లో. వాళ్ళకి మా పిల్లలు నా మాట వినరు అసలు. చదవమంటే ఇంకా బయట కాలేజ్ లో మాత్రం వింటారు బాగా చక్కగా. మా పిల్లలు, మా ఫ్యాకల్టీస్ అంతా బాగుంటారు, కోఆపరేటివ్ గా. అది వేగిపోయింది మేడం. గ్రీన్ మసాలా వేద్దాం. ఇదిగోండి, నేనే వండేస్తున్నట్టుంది. ఏం కాదు మేడం, మీరు హెల్ప్ చేస్తున్నారు మంచిగా. మీ చీర చాలా నచ్చిందండి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యాంకరింగ్ నాకు చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ అండి. మీలాంటి వారి ఆశీస్సులతో నేను ఇలా, అంటే యాక్చువల్గా నాకు ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియల్స్ అన్ని చేసిన తర్వాత చాలా వరకు లైఫ్ ఇచ్చింది ఈటీవీ నాకు. మళ్ళీ యాంకరింగ్ గా కూడా మళ్ళీ నాకు రీల్ లైఫ్ ఇచ్చారనమాట. ఇది కొంచెం అయిపోయిన తర్వాత లైట్ గా ఉప్పు వేసుకుందాం మనం. కొంచెం వేసుకుందాం, లాస్ట్ కొంచెం వేద్దాం. ఎందుకలా లాస్ట్ లో ఇంకొంచెం? ఇప్పుడు కొంచెం అంటే ఇది కొంచెం వాటర్ వస్తుంది మేడం ఉప్పు వేస్తే కొంచెం, అందుకని మనం కొంచెం డ్రై చేసుకుందాము. ఓకే, లాస్ట్ లో కొంచెం టేస్ట్ రావడానికి సాల్ట్ వేసాను. కొంచెం గరం మసాలా, ఇది జీరా పౌడర్ మేడం, ఫ్లేవర్ రావడానికి కొంచెం జీరా పౌడర్ వేద్దాం.
ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఆల్రెడీ మా మమ్మీ చేసేవారు మేడం. అమ్మ దగ్గర నేర్చుకున్న వంటని మీరు ఇంకొంచెం ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో డిఫరెంట్ గా చేయాలని. అదే మేడం ఆల్రెడీ చేశాను. అవునండి, అమ్మ ఒకలా నేర్పించి ఉంటారు, మీరు ఇంకేమైనా ఇందులో యాడ్ చేసి ట్రై చేస్తున్నారని. ఇప్పుడు మా మదర్ అదే చేస్తుంటారు, ఒక వంట ఇక్కడ చూసేసారనుకోండి, దాంట్లో ఇంకేంటేంటో యాడ్ చేసి దాంట్లో ఒక కొత్త రకం వంట చేసేస్తుంది మా అమ్మ. అందుకని అడిగాను. సో మీరు మీ మదర్ దగ్గర అలా నేర్చుకుని ఇంకొక ఓకే. కొంచెం పసుపు వేద్దాం. పసుపు అది మసాలా అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి. మీరు ఆల్రెడీ చికెన్ ఉడికించుకున్నప్పుడు కూడా పసుపు వేసుకుని ఉడికించారు? చాలా తక్కువ వేసాను మేడం, ఆ స్మెల్ పోవడానికి కొంచెం తక్కువ వేసాను. మీరు వేసినవన్నీ రెండు సార్లు వేస్తున్నారు, 2 సార్లు పసుపు, 2 సార్లు ఉప్పు, అన్ని చాలా లైట్ గా మేడం. ఓకే. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టే కదా? అవును మేడం. పెరిగేసుకుందాం. పెరిగేసి కొంచెం బాయిల్ చేద్దాం. ఓకే, ఒక 10 minutes. ఈ పెరుగు తర్వాత 10 minutes బాయిల్ అవ్వాలి? అవునండి, పెరుగుతోనే మనం బాయిల్ చేస్తాం. సో కొంచెం 10 minutes పడుతుంది మేడం. ఇది ఐ థింక్ అది మొత్తం లాగేస్తుందేమో, కొంచెం అబ్జర్వ్ చేస్తుంది, కానీ దాంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం వచ్చేస్తుంది. మీరుగా ఇంట్రెస్ట్ తో వచ్చారా ఇక్కడికి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చెప్పొచ్చారా? మా ఫ్రెండ్స్ మేడం, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ నీరు అనే మ్యామ్ చేశారు December 4th కి. ఇంకా ఫ్రెండ్ రికమెండేషన్ వల్ల వచ్చేసారు. అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ మ్యామ్ నాకు. ఓకే, అయిపోవచ్చింది అనుకుంటా. అవును మేడం, బాగా ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో తురిమిన అల్లం వేద్దాం మేడం, కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి. ఆల్రెడీ మనం పేస్ట్ వేసాము, ఇది కొంచెం అల్లం ఫ్లేవర్ రావడానికి మధ్య మధ్యలో కొంచెం అల్లం ఘాటుగా ఉండాలి అని. కసూరి మేతి మేడం, ఇది కొంచెం వేస్తే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది చికెన్కి. కొంచెం కసూరి మేతి వేసేసి ఒక్క నిమిషం మిక్స్ అయ్యేంత వరకు మూత పెట్టేద్దాం. ఇది చికెన్ మొత్తం అయిపోయింది మేడం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. ఆఫ్ చేసిందా? అయ్యా, ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుందాం మేడం, గార్నిషింగ్. ఒక లెమన్ ఇక్కడ పెట్టేస్తాం. మీ గ్రీన్ చికెన్ రెడీ మ్యామ్. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండానండి. ఓకే అండి, టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. గ్రీన్ చికెన్ తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తరిగిన అల్లం, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ చికెన్ రెడీ. అనిత గారు గ్రీన్ చికెన్ తో రెడీగా ఉన్నారు. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే మనం రావు గారిని వెల్కమ్ చెప్పేయాల్సిందే. రావు గారు, వెల్కమ్ అండి. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హలో సార్. ఓకే, చెప్పండి. గ్రీన్ చికెన్ అనిత గారు చేశారండి. రావు గారు, ఆన్ యువర్ టర్న్. బాగుందండి, చాలా బాగుంది. మంచి ఫ్లేవర్, లైక్ కసూరి మేతి. మళ్ళీ ఇంకేమి వేస్తారండి దీంట్లో? దీంట్లో కసూరి మేతితో పాటు కొంచెం పెరుగుతో చేసాము సార్. క్యాష్యూ కొంచెం వేసాము. అండ్ పేస్ట్ చేసేసాం. గ్రీన్ చిల్లీ, కొరియాండర్, కొత్తిమీర కూడా కొంచెం పేస్ట్ చేసేసాం. అది ఫ్లేవర్ పుదీనాతో పాటు. పుదీనా, కసూరి మేతి మంచి కాంబినేషన్ అన్నమాట. ఓకే సార్. విత్ క్యాషనట్ టేస్ట్ ఏంటంటే కొంచెం రిచ్నెస్ ఇస్తుంది బేసిక్లీ. సో చాలా బాగుందండి డిష్. చూడడానికి కూడా కొంచెం గ్రీన్ వల్ల కొంచెం ఎప్పుడు డిస్కలర్ అవుతుంది, కానీ చాలా బాగుంది అన్నమాట డిష్. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా చాలా బాగుంది అని చెప్పారండి. మరి ఇంకొక డిష్ ఉంది కాబట్టి ఫైనల్ జడ్జ్మెంట్ అప్పుడు చూద్దాం. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బెండకాయలతో ఏ వంటకం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా, కానీ బెండకాయల్లో ఉండే జిగురే చాలా మందికి నచ్చదు. అయితే బెండకాయల్ని కడిగిన తర్వాత కాసేపు ఆ తడి ఆరనిచ్చి ఆ తర్వాత కట్ చేసుకుంటే జిగురు ఎక్కువ రాకుండా ఉంటుంది.